కాకా నమస్తే, మీ పేరు? సుబ్బారెడ్డి. సుబ్బారెడ్డి. ఎలక్షన్లు వచ్చినాయి, మరి ఎవరు గెలుస్తారు? జగనే. జగనే. ఎందుకు? ఎందుకంటే చేసే పనులు బట్టి ఏ పనులు చేసిండు? ఏ సంక్షేమ పథకాలు మీకేమన్నా చేసిందా? మీకేమన్నా పథకాలు చేసిందా? నాకు వచ్చినా రాకపోయినా అందరికి వస్తున్నాయి. అది అందరి గురించి ఓకే పెద్ద మనిషి, ఇప్పుడు రాష్ట్రంలో అందరికి వస్తున్నాయి ఓకే, మీకేమన్నా పథకాలు వచ్చినాయా మరి? అంటే ఐటీ కార్డులు ఉన్నాయి, ఐటీ కార్డు. అందువల్ల రావు. ఎందుకు వచ్చేది ఇదే పావలా స్టారు, పావలాతోటే పోయింది 24 సీట్లతోటి. అప్పుడే పోయినట్టు లెక్క. పవన్ కళ్యాణ్ మన గురించి మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ సీట్ల ఇంకేం లేదు, టీడీపీ జనసేన పొత్తులో భాగంగా అధికారంలోకి వస్తున్నాం మేము. ఇంకా 50 మందిని కలుసుకోమను, ఏది రాదు. 50 మంది కలిసినా కదా రాదు, అధికారంలోకి రాదంటారా? రాదు, మర్చిపోయి కూడా రాదు. అది జగన్కి ఓట్లు వేయడానికి గల కారణాలు ఏంది? ఎందుకు జగన్? పథకాలు వస్తున్నాయి కదా అన్ని ఇళ్ళకి, అందువల్ల. ఇక్కడ లోకల్గా చూసుకుంటే గద్దె రామాయణ గారు మళ్ళీ గెలుస్తామంటున్నారు. ఏమీ ఉండదు, అవినాష్ గారు గెలుస్తారు. జగన్ గురించైనా ఇటేస్తారు. అది లోకల్ లీడర్లు కాకపోయినా పైన జగన్ గురించైనా ఇటేస్తారు. అది 4 సీట్లతోటే పోయింది పావలా స్టారు. అప్పుడు దాకా 2-3 అన్న వస్తాయి అనుకోను, అవి కూడా రావు. జనసేన ఇప్పుడు ఏ సీట్లు గెలవదంటారా? ఏం మాట్లాడే పనే లేదు. ఎందుకు? ఎందుకంటే ఈయన్ని చూసి ఏముంది, 10 కోట్లు ఇస్తే నీ పక్కే వస్తాడు, మీ విలేకరుల పక్కే వస్తాడు. అటే చంద్రబాబు కల్లే ఉండడు. ఒక 10 కోట్లు ఇస్తే మళ్ళీ మీ కల్లే వస్తాడు. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు పవన్ కళ్యాణ్కి డబ్బులు ఇచ్చారు. మరి డబ్బులు ఇవ్వబట్టే వాడు కాళ్ళు పట్టుకుంటుండు. లేకపోతే ఈ ముండకి 24 సీట్లు ఇటువైంది. జనాన్ని పెట్టుకొని ఒక 50 సీట్లు, ఒక 100 సీట్లు డిమాండ్ చేయకుండా వాడు డబ్బులు ఇవ్వబట్టే ఆ ముండ కాళ్ళు పట్టుకొని వాడు పక్క ఉంటుండు. అది లేదంటే 24 సీట్లు ఏంది ఈ ముండకి? సగం కాకపోయినా 30 ఒక 40 పైసలంతా ఉండాలిగా. అది అంటే ఇంకా సీట్లు ఉన్నాయి కదా, ఆ సీట్లో భాగంగా ఇంకా ఏముండదు. వాడు చెప్పినట్టే ఈ జనసేనకు నిలబెట్టేది కూడా ఈడి క్యాండిడేట్లే, తెలుగుదేశం క్యాండిడేట్లే. అది జనసేన ఈ నలుగురు కూడా అటే పోతారు. ఎటు పోతారు? తెలుగుదేశంలోకి. ఈ ముండ ఏదైనా తాళన్నా కూడా పవన్ అటే పోతారు ఆ నలుగురు. అది టీడీపీ జనసేన పొత్తులో భాగంగా అధికారంలోకి రాదంటారు. అస్సలు మర్చిపోయి కూడా రాదు. మర్చిపోయి కూడా రాదు. ఈ జనసేనలో నిలబడ్డోళ్ళు కూడా 4-3 తెలుగుదేశంలోకే పోతారు. వీడు తలగా ఇదిలు ఇచ్చినా కూడా. అది వీడు ఇదిలీయకుండా వాడు కాళ్ళు పట్టుకుంటా ఉండడు ఇప్పుడు. అది సంగతి. పవన్ కళ్యాణ్ చంద్రబాబు అధికారంలోకి రారు, మర్చిపోయి కూడా రారు. మళ్ళీ జగనే. మీ పేరు? కోటిరెడ్డి. దేవినేని అవినాష్ గారు ఇక్కడ రంగంలోకి దిగారు. ఇక్కడ మరి గెలవబోతున్నారా? వారు గెలుస్తారు. ఎందుకు? జగన్ చేసే సంక్షేమ పథకాల వల్ల ఆయన గెలుస్తారు. జగన్ గారు ప్రభుత్వంలో జరుగుతున్నాయి కదా, దేవినేని అవినాష్ గారు ఎమ్మెల్యే కాదు కదా. కాకపోయినా ఆయన పథకాలు ఉన్నాయిగా, ఆయన చూసి అయినా ఓటేస్తారు. అవినాష్ గారు యువకుడు, విద్యావంతుడు, కుర్రోడు, ఆయన అందరూ ఒకసారి చూడాలని కోరిక. దేవినేని అవినాష్ గారికి ఓటు ఎందుకు వేయాలంటారు? అంటే ఇప్పుడు వైసీపీ ప్రభుత్వంలో సరే ఎమ్మెల్యే కాకపోయినా కూడా వాళ్ళు చేస్తున్నారు యువకుడు అని అంటున్నారు మీరు. అంటే వారి వల్ల ప్రజలకు ఏమన్నా జరిగిందంటారా? అన్ని పథకాలు ఆయన దగ్గరుండి ఇప్పిస్తుండగా, ఆయన ఇన్ఛార్జిగా ఉండి అన్ని పథకాలు ఆయనే దగ్గరుండి ఇప్పిస్తుండే. ఇక్కడ కిష్లంకలో మ్యాన్వాల్ అది కట్టించిండు, ఆయన దగ్గరుండి చాలా పనులు చేసిండు. మా డివిజన్లో చాలా పనులు చేసిండు ఆయన అవినాష్ గారు. అందుకని ఆయన పోటీ చేయాలి. కృష్ణలంక డివిజన్లో మా డివిజన్లో ఆయనకి పక్కా ఓట్లు వేస్తారు. మా 22 డివిజన్లో ఆయనకి 6,000-7,000 మెజార్టీ వచ్చింది. అది దేవినేని అవినాష్ గారు తాకేమొస్తుందంటే ఎమ్మెల్యే గెలిస్తే మంత్రి కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి భారీ ఎత్తున అని అంటున్నారు. ఇది ఎంతవరకు నిజం అనేది మీరు? ఆయన గెలిస్తే మంత్రి పక్క గ్యారంటీ. ఆయన గెలిస్తే పక్కగా మంత్రి కూడా ఇస్తారు ఆయనకి. వాళ్ళ నాన్నగారి పేరుంది, అందువల్ల ఇస్తారు ఆయన. టీడీపీ జనసేన పొత్తులో భాగంగా ఎవరైతే అభ్యర్థి ఉన్నారో వాళ్ళు గెలిచే అవకాశాలు లేరంటారా మరి? అంటే ఇప్పుడు అధికారంలోకి రావాలని వాళ్ళు పెద్ద ఎత్తున చేస్తారు, వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తారు. అయినా వాళ్ళ నమ్మరు, వాళ్ళ జగనన్న పథకాలను చూసి ఓట్లేస్తారు. జగనన్న పథకాలు చూసి ఈసారి ఎలక్షన్స్లలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుందని అనుకుంటున్నారు? మేము జగన్ వస్తేనే బాగుంటుంది. అంటే ఇంకొకటి, కొందరేమో అన్ని పథకాలు తీసుకుంటున్నారు, తిడుతున్నారు. కొన్ని మంచి చేస్తున్నాడు, కొన్ని ఏందో ఈ రోడ్లని అదేని ఇదేని తప్పుగా మాట్లాడుతున్నారు.
అది అన్ని మంచి చేస్తున్నాడు, తీసుకుంటున్నారు, తిడుతున్నారు. అవి ఒక్కటి సరి చేసుకోమని అన్నీ చేస్తున్నాడు. కానీ ఈ రోడ్లని అదేని ఇదేని కొన్ని ఇది చేస్తున్నాడు. వాళ్ళేంటి అన్నీ తీసుకొని మళ్ళీ ఇది చేస్తున్నారు. మాకు కోపం వస్తుంది కూడా మా ఎదుట అంటుంటే. అంటే సంక్షేమ పథకాలు ప్రజలకు వస్తున్నాయి, తీసుకొని మళ్ళీ తిడుతున్నారు. అది ఆడవాళ్ళు తీసుకొని ఇప్పుడు మీకు డ్వాక్రా దాంట్లో కూడా రుణమాఫీ అయిందా? కాలేదు, ఇది ఈ సంవత్సరంగా కాలేదు. మామూలు అంతకుముందు అయిందా? అంతకుముందు మేము కొత్తగా పెట్టుకున్నాం. కాదు అందరూ ఇది తెలిసిన వాళ్ళకి అయిందా? అయింది, 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 అయిపోయింది కూడా. తెలిసిన వాళ్ళకు జగన్ గారి సంక్షేమ పథకాలు వస్తున్నాయి, అమ్మఒడి కానీ అన్ని అన్ని మా మనవరాలకు కూడా వస్తుంది. మా ఆయన గారికి పింఛన్ కూడా వస్తుంది, అంకులు పింఛన్ వస్తుంది. నాకు 15,000 అత్తరు చూడు, అవి కూడా వస్తుంది. చేస్తున్నాడు, చేయలేదు అంటాంలే, కానీ కొన్ని ఎందుకో మరి అంటున్నారు, తెలవటం లేదు మాకి. ఇప్పుడు ఇక్కడ అవినాష్ గారు నిలబడుతున్నారు కదా, ఆయన ఎలాంటి వ్యక్తి? ప్రజలతో కలిసిపోయే వ్యక్తి, మంచిగా మాట్లాడతారా మీతో? బాగానే మాట్లాడతారు, మంచి ఆయన, మంచి ఆయన. ఆయన గెలిపించుకోవాలని ఉందా? జగన్ ఎంత ఆయన అంతే మాకు, అంతే అంతే అంతే. జగన్ ఎంత అంతే, జగన్ గారు ఎంతో దేవినేని అవినాష్ గారు కూడా అంతే అంతే. ఆయన కూడా గెలిపిస్తాం, కానీ ఈ జగనే కొద్దిగా చూసుకోవాలి. అది అందరికి ఇస్తున్నాడు. మా పల్లెటూరులోకి వెళ్ళి, మాది ప్రకాశం జిల్లా దర్శి, అందరికీ పోయి వాన వచ్చి పోయినోటికి లచ్చలు లచ్చలు ఇస్తున్నాడు, అన్నీ చేస్తున్నాడు. మరి ఎందుకు మాట తింటున్నాడో మాకు అదే అర్థం కావటం లేదు. అది ఒక్కటి సరి చేసుకోవాలి ఆయన. అది సరే. మీ పేరు? సాయిబాబు. రానున్న ఎలక్షన్లో ఏ పార్టీ గెలవబోతుందంటారా? వైఎస్ఆర్సీపీ 160 నుంచి 170 సీట్లలో గెలుస్తుంది. ఎందుకు? ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన సంక్షేమం కానీ అభివృద్ధి కానీ రాష్ట్ర ప్రజలు కులాలకి మతాలకి అతీతంగా జగన్మోహన్ రెడ్డి గారికి పార్టీకి వైఎస్ఆర్సీపీ పార్టీకి కట్టుబడి ఉన్నారు, కృతజ్ఞతగా ఉన్నారు. సంక్షేమాన్ని పేదలు మధ్యతరగతి ప్రజలు ఏదైతే చూశారో వాళ్ళందరూ కూడా పార్టీకి కట్టుబడి ఉన్నారు. వాళ్ళ రుణం తీర్చుకోవడానికి అన్న చెప్పినట్టు అన్న ఎన్నో బటన్లు నొక్కారు కదా, 2 బటన్లు నొక్కడానికి సిద్ధంగా ఉన్నారు. అంటే జనాలు ఏమంటారు అంటే, బాబు వస్తే చంద్రబాబు నాయుడు గారు వస్తే అభివృద్ధి జరుగుతుంది, అభివృద్ధి పరంగా అంటే ప్రాజెక్టుల పరంగా. జగన్ గారు ఓన్లీ పథకాలు ఇచ్చి మభ్య పెడుతున్నారు జనాలని అని పబ్లిక్ టాక్ ఉంది. అంటే దీని విషయానికి వస్తే మీరేమంటారు? ఆ మాయ మాటలు చెప్పారు. 2014లో గద్దెనెక్కాడు, 2019 వరకు చూశారు. ఈ మాయ మాటలు అని చెప్పే కదా అతనికి 23 సీట్లకే పరిమితం చేసింది. ఇవాళ ఎవరు నమ్మే పరిస్థితుల్లో లేరు చంద్రబాబు నాయుడు. మళ్ళీ మాయ మాటలు చెప్తే నమ్మే పరిస్థితి లేదు. ఏదైనా తాత్కాలిక రాజధాని అని చెప్పి తాత్కాలికంగా సచివాలయం కట్టి, తాత్కాలిక హైకోర్టు కట్టి, ఇవాళ ప్రజలకి దిశ లేకుండా, రాజధానిని దిశ లేకుండా చేసింది చంద్రబాబు నాయుడు. ఆ రోజు పర్మనెంట్గా నిర్మించి ఉంటే ఇవాళ వేరేలాగా ఉండేది. రాజధాని నిర్మాణం అని చెప్పి అవినీతి, వేల కోట్ల అవినీతి చేశారు తండ్రి కొడుకు కలిపి. ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు చంద్రబాబు నాయుడు. ఎన్ని పొత్తులు పెట్టుకున్నా, ఎంత కూటమితో ముందుకెళ్ళినా కానీ చంద్రబాబు నాయుడు అయితే నమ్మే పరిస్థితి లేదు. అదేనండి, కులాలను చీల్చి మతాలను చీల్చి ఏదో రకంగా గద్దెనెక్కాలని చంద్రబాబు నాయుడు ఆలోచిస్తున్నాడు. కానీ వాళ్ళ ప్రజలైతే జగన్మోహన్ రెడ్డి గారి వైపు ఉన్నారు. అది దానికి మొన్న రాప్తాడు సభే, సిద్ధం సభే దానికి నిలువెత్తి సాక్ష్యం. రాప్తాడు సభ అనేది అంటే పరిటాల ఫ్యామిలీని దెబ్బకొట్టడానికి చేసిన సభ అంటారు, కానీ ప్రజల కోసం చేసిన సభ అనట్లే కదన్న. దాదాపు అక్కడ 52 నియోజకవర్గాలు ఆ సభకి స్వచ్ఛందంగా ఆ జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానంతో వచ్చారు వాళ్ళంతా కూడా. ఒక ఆఫ్టర్ ఆల్ పరిటాల రవి కొడుకు గురించో, పరిటాల సునీత గురించో, లేకపోతే వాళ్ళని దెబ్బ కొట్టడానికో అక్కడ ఏదో టీడీపీ పార్టీ బలంగా ఉందని వాళ్ళు భ్రమపడుతున్నారేమో, కానీ ఆ పరిస్థితి అయితే లేదు. 52 నియోజకవర్గాల నుంచి స్వచ్ఛందంగా జనం వచ్చారు. అభిమానం డబ్బులతోనో మనం ఇంకోటో చెప్పుకుంటే ఇదవదు కదా. తూర్పు విజయవాడకు వస్తే మళ్ళీ గద్దెరామోహన్ గారే గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. సేమ్ చంద్రబాబు నాయుడిని మాటలు, అబద్ధాలు, షోపుటప్పులు ఎలాగైతే 2014 నుంచి 19 వరకు చూశారో, సేమ్ గద్దెను కూడా అదే పరిస్థితి. 2 సార్లు గెలిపించారు. ఏ రోజు ఒక గుమ్మం ఎక్కి ఒకళ్ళ సమస్య తీర్చిన పరిస్థితి లేదు. ఇవాళ అవినాష్ గారు ఇన్ఛార్జిగా బాధ్యతలు తీసుకున్న కాడి నుంచి కూడా తూర్పు నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి కోట్లలో ఉంది. వాళ్ళ ప్రజలు కూడా నిత్యం అందుబాటులో ఉండి ఎవరైతే వాళ్ళ సమస్యలు పరిష్కరిస్తారో వాళ్ళకే ఇదవుతామని చూస్తున్నారు తప్పితే, వాళ్ళకి మద్దతు ఇచ్చే పరిస్థితిలో ఉన్నారు, వాళ్ళ వైపు నడిచే ఇదిలో ఉన్నారు తప్పితే, ఈ షోపుటప్పలకేనో ఏదో 4 తోపుడు బళ్ళు ఇచ్చి ఫోటోలు దిగి షోపుటప్పలు చేసే పరిస్థితి అయితే ఎవరు నమ్మే పరిస్థితుల్లో లేరు. తూర్పు నియోజకవర్గ ప్రజలైతే అసలు ఎట్టి పరిస్థితుల్లో కూడా లేరు. భారీ మెజారిటీతో రాబోయే రోజుల్లో అవినాష్ గారు అయితే తప్పకుండా గెలుస్తున్నారు. ఈసారి గద్దె ఓడిపోవడం అనేది పక్క. అది జనం నుంచి వచ్చింది. అది ఒక నాయకులో లేకపోతే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు డిసైడ్ చేసింది కాదు. ఇప్పుడు పథకాలు మీ ఇంట్లో ఎవరికైనా వచ్చినాయను? మా ఇంట్లో కాంబినేషన్ వస్తుంది, మా నాన్నగారికి వాహన మిత్ర ఆటో వస్తుంది, ఆటోది. థ్యాంక్ యూ.